కాలంలో కూడా ఓటీటీలో దుమ్ము దులిపిన పొలిమేరకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఈ వారం కీడాకోలాతో పోటీపడి పొలిమేర 2 వసూళ్ల ధారని పెంచేసిందా? టాక్ కిక్కిస్తోందా? ఫైనల్ రిపోర్ట్ ఏంటి? పొలిమేర హిట్ అయిందని పార్ట్ 2ని తీసి రెండోసారి దండెత్తింది మూవీ టీం. ఓవైపు కీడాకోలా, వీధి అంటూ ఈ వీక్ కిక్కిచ్చే మీడియం రేంజ్ మూవీస్ పోటీ ఉంది. అయినా రెండో పొలిమేరతో సత్యం రాజేష్ భయపెట్టేందుకు చేశాడు. ఒక ఊరిలో గుడిలోకెళ్లి చనిపోతూ ఉండే సర్పంచ్లు, అలానే కనిపించకుండా పోయిన జంగయ్య, తనకంటే ముందు ఊరు నుంచి పారిపోయిన తన అన్న కొమ్రు, ఈ 3 కోణాలను ఇన్వెస్టిగేట్ చేసే ఎస్ఐ. ఇంతకీ ఆ పోలీస్కి తెలిసిన షాకింగ్ నిజాలేంటి? కొమ్రు ఎందుకు కేరళ పారిపోయాడు? ఏం చేశాడు? పొలిమేరలో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానమే మూవీ కాన్సెప్ట్. పొలిమేరలో సత్యం రాజేష్ పాత్రలో పాతుకుపోయాడు. నటనతో వణికించేశాడు. చేతబడి అనే కోణం పొలిమేరను సక్సెస్ చేస్తే పొలిమేర 2కి కూడా అదే అంశం కలిసొచ్చింది. కానీ కథలో ట్విస్టులు మరీ ఎక్కువ ఉండటం మైనస్ అంటున్నారు. అనిల్ విశ్వనాథ్ కథ బానే రాసుకున్నా కథనం కాస్త కన్ఫ్యూజింగ్ గా సెట్ చేశాడనే కామెంట్స్ పెరిగాయి. పొలిమేర హిట్ అయిందని పార్ట్ 2 తీస్తే దానిమీద అంచనాల భారం పెరుగుతుంది. అదే ఇక్కడ జరిగినట్టుంది. అందుకే పొలిమేర 2ని గొప్పగా తీసే ప్రాసెస్లో ఫ్లాష్ బ్యాక్లతో కిక్ ఇవ్వబోయి షాక్ ఇచ్చాడంటున్నారు. పొలిమేరతో పోలిస్తే పొలిమేర సీక్వెల్కి కొద్దిగా మార్కులు తగ్గుతున్నాయి. సాగదీతతో పాటు కన్ఫ్యూజింగ్ ఫ్లాష్ బ్యాక్లు, ట్విస్టులు ఇవన్నీ మిక్స్డ్ టాకే కారణమయ్యాయి. కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమాకి పాజిటివ్ టాకే పెరుగుతోంది.